నేను కోరుకునే ఎంపీ టికెట్టా, ప్రజలు కోరుకుంటున్న అసెంబ్లీ స్పీకర్ స్థానమా? 2 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఇప్పటికే నర్సాపురం నుంచి లోక్సభకు శ్రీనివాస వర్మను బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో రఘురామ చర్చించనున్నారు. రాష్ట్రంలో ఉంటాం, ఢిల్లీయా అమరావతి అనేది మరి 2 రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది. సో ఏదోటి నిజమవుతుంది. కేంద్రమా, నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా? ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి, మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి, కొందరు అలా రకరకాలుగా ఏదో సోషల్ మీడియాలో వస్తూ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సో సాగర్, ఇప్పటికే చూసుకుంటే రఘురామకృష్ణంరాజు కూటమిలో టీడీపీ తరపున పార్టీలో చేరడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన ఎంపీ స్థానాన్ని కోరుతున్నారనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే అసెంబ్లీ స్పీకర్ స్థానమా, 2 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పే అంశాలు తెరపైకి రావడం కూడా చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే రఘురామకృష్ణరాజు పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆయన ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు, అటు అసెంబ్లీ పార్లమెంట్ అనే దాని మీద కూడా పూర్తి స్పష్టత కరువైందని చెప్పుకోవచ్చు. రఘురామ ఇంచుమించు విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇప్పటికే నల్లజర్లలో ఉన్నటువంటి కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలు పూర్తి చేసుకుని ఈరోజు పాలకొల్లు, నరసాపురం బహిరంగ సభకు హాజరు కావాలని చంద్రబాబు అయితే నల్లజర్లలో బస చేశారు. ఆ బస ప్రాంతానికి అయితే రఘురామకృష్ణరాజు చేరుకున్నారు. చంద్రబాబుతో మరి కాసేపట్లోనే రఘురామకృష్ణరాజు భేటీ కానున్నారు. అయితే ఈ భేటీలో ఈ సీటు విషయం, పార్టీలో చేరే విషయం పూర్తిగా చర్చకు వస్తాయి. దీని మీద ఒక క్లారిటీ వస్తుందని అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే రఘురామకృష్ణరాజు ఇటు పార్లమెంట్కి వెళ్తారా లేకపోతే అసెంబ్లీకి వెళ్తారా అనేది పార్టీ స్పష్టత కాదు, ఆయన కూడా స్పష్టత లేనట్టే మనకు అర్థమవుతుంది. అంటే పార్టీని బట్టి, అంటే పార్టీ ఇచ్చే సీటుని బట్టి ఏ పార్టీలో చేరుతారు, ఆ పార్టీ అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీ, లేదంటే పార్లమెంట్కి అనే దాని మీద కూడా పూర్తి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే బీజేపీ నుండి ఇక్కడ శ్రీనివాస్ వర్మ నరసాపురం పార్లమెంట్ నుండి పోటీలో ఉన్నారు. కాబట్టి ఈ సీటు టీడీపీ తీసుకుంటే మరలా ఇంకొక చోట బీజేపీకి అకామిడేట్ వస్తుంది. కాబట్టి అంటే ఈ సీట్ల సర్దుబాటు ఇప్పుడు అయ్యే ప్రయత్నమైన అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క రఘురామకృష్ణకి సంబంధించి ఇప్పుడు చంద్రబాబుతో భేటీ తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజుని టీడీపీలోకి ఆహ్వానిస్తే ఈ అవకాశం ఉన్నంత వరకు, అంటే బీజేపీతో కుటుంబ పెద్దలందరూ మాట్లాడిన తర్వాత అవకాశం ఉంటే పార్లమెంటుకు, లేకపోతే టీడీపీ అభ్యర్థిగా ఉండి నియోజకవర్గం నుండి కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు మనకు అందుతున్నాయి. మరోపక్క రఘురామకృష్ణరాజు క్షత్రియ సమావేశంలో కూడా పాల్గొన్నారు. అందులో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకు ఏ పార్టీలు ఎందుకు చేరలేదో కూటమి నాయకుడికి తెలుసు. సీఎం జగన్ని గత 4 ఏళ్లుగా ఒంటరిగా వారి మీద పోరాటం చేస్తూ వస్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో అంటే మొదటగా అసమ్మతి గొంతు ఇచ్చింది తానే, కానీ తనకు అన్యాయం జరుగుతుందంటూ కూడా రఘురామకృష్ణరాజు మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు ఎలాగో చంద్రబాబుతో భేటీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నది కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజును బుద్ధిస్తారా, పార్టీని బాధ్యతలు అభిచెప్పి నరసాపురం పార్లమెంట్లో గెలిపించమని చెప్పి ఈ బాధ్యతలన్నీ, అంటే నరసాపురం పార్లమెంట్కి సంబంధించి ఇటు పార్లమెంట్ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు కానీ గెలిపించే బాధ్యత రఘురామకి ఇచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవి ఆఫర్ చేసే అవకాశం ఉంటుందా అనేది కూడా కొంత స్పష్టత కరువైందని చెప్పొచ్చు. మరోపక్క రఘురామకృష్ణరాజు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. ఆయన స్పష్టంగా బిగ్ టీవీతో కూడా చెప్తున్నారు, నన్ను ప్రజలు అసెంబ్లీలో ఉండాలని కోరుకున్నారు, కానీ తనకు మాత్రం కేంద్రానికి వెళ్ళాలని ఉంది. కానీ రాష్ట్ర ప్రజలంతా అసెంబ్లీ కోరుకుంటున్నారు కాబట్టి అసెంబ్లీగా పార్లమెంట్గా అనేది తేల్చుకోలేకపోతున్నా అన్నారు. ఒకవేళ అసెంబ్లీకి వస్తే కనుక స్పీకర్గా నన్ను ప్రజలు చూడాలనుకుంటున్నారు అంటూ కూడా మరో ప్రపోజల్ ఆయన ముందు పెట్టారనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాగర్.